తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నా ప్రేమ సోదర మహాశివులారా, ఈరోజు ప్రశ్న ఏమిటి అంటే, ఈ భూమండలంలో మొట్టమొదటిగా ఫజర్ నమాజ్ చదివిన వ్యక్తి ఎవరు? ఈ విషయం కనుక మీకు తెలిసి ఉంటే కింద కామెంట్స్లో రాయండి, లేదా నెక్స్ట్ వీడియోలో ఇన్షాల్లా దీనికి సమాధానం మీకు దొరుకుతుంది. నా ప్రేమ సోదర మహాశివులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అనగా, చాలామంది అడుగుతున్నారు, గురువుగారు నమాజ్ తర్వాత ఏదైతే దుఆలు ఉంటాయో వాటిని మేము ఎలా నేర్చుకోవాలి? మీకు అవకాశం ఉంటే కనీసం చిన్ని దుఆలు మాకు నేర్పించండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఇన్షాల్లా ఇప్పుడైతే మన ముందుకి రమదాన్ కూడా రాబోతుంది. చాలామంది దుఆలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, ఎక్కువగా దుఆ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ యొక్క వీడియో. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే చిన్ని ఆయతులు, చిన్ని దుఆలు నేర్చుకోండి. ఇన్షాల్లా ఇవన్నీ కూడా మీరు నమాజ్ తర్వాత ఏదైతే మీరు చేతులు ఎత్తి అల్లాహ్ ముందు అడుగుతారో అలాంటి దుఆలో మీరు ఈ యొక్క కలిమాలు, ఈ యొక్క ఆయతులు మీరు చదవచ్చు ఇన్షాల్లా. కానీ ముందుగా మరో విషయం మీరు గమనించాల్సింది ఏమిటంటే, చాలామందికి దుఆ చేయడం కూడా రాదు. వాళ్ళు ఏం లేదండి, దుఆ చేయాలంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు. ముందుగా అల్లాహ్ యొక్క ఖురాన్ గ్రంథం మీకు ఏది వస్తే అది, ఎలా వస్తే అది. చాలామందికి సూర ఫాతిహా వచ్చు. సో సూర ఫాతిహాని పూర్తిగా చదవండి. ఆ తర్వాత ప్రవక్త గారి పైన దరూద్ పంపించండి. అంటే అది అయిపోయిన తర్వాత సల్లల్లాహు అలైహి వసల్లం అని, లేదంటే అల్లాహుమ్మ అమతస్సలాం అమిన్కస్సలాం, ఇలా ఏదో ఒకటి ప్రవక్త గారి పైన దరూద్ పంపించండి. ఆ తర్వాత ఈ యొక్క దుఆలు ఏదైతే నేను మీకు తెలుపుతున్నానో ఈ దుఆలు నేర్చుకొని మీరు కూడా దుఆలు చదవండి. ఇన్షాల్లా మీ యొక్క దుఆ కూడా అంగీకరించబడుతుంది. ముందుగా మీరు నేర్చుకోవాల్సిన దుఆలు ఏమిటి అంటే, మొట్టమొదటిది అల్లాహుమ్మ అమతస్సలాము వమినకస్సలాము తబారక్త యాదల్ జలాలి వల్ ఇక్రామ్. ఈ యొక్క దుఆకి అర్థం ఏమిటి అంటే, ఓ అల్లాహ్, నీవే శాంతి కలిగిన వాడవు, మరి నీతోనే శాంతి ఉన్నది. ఓ మహోన్నత మరియు గౌరవం కలిగిన వాడా, నీవే గొప్ప శుభములు గలవాడవు అని చెప్పి మీరు చదివిన ఆయత్కి అర్థం వస్తుంది. అదేవిధంగా మీరు నేర్చుకోవాల్సిన రెండవ దుఆ ఏమిటి అంటే, అల్లాహుమ్మ అఇన్ని అలా జిక్రిక వ శుక్రిక వ హుస్ని ఇబాదతిక్. మరోసారి వినండి, అల్లాహుమ్మ అఇన్ని అలా జిక్రిక వ శుక్రిక వ హుస్ని ఇబాదతిక్. ఓ అల్లాహ్, నాకు సహాయం కల్పించు నిన్ను ధ్యానించుటకు, నీ కృతజ్ఞత తెలుపుటకు, మరియు నీ ఉత్తమ ఆరాధనకు, అంటే నీ యొక్క ఉత్తమమైన ఆరాధన చేయడానికి నాకు అవకాశం కల్పించు అని చెప్పి మనం అల్లాహ్తో దుఆ అడుగుతున్నాము. అదేవిధంగా మూడవ దుఆ ఏమిటి అంటే, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఈ దుఆకి అర్థం ఏమిటి అంటే, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు ఎవరూ సాటి లేరు, రాజ్యాధికారము ఆయనదే, సర్వస్తోత్రాలు ఆయన కొరకే, ఆయన ప్రతి వస్తువుపై అధికారము గలవాడు అని చెప్పి ఈ యొక్క కలిమాకి, ఈ యొక్క దుఆకి అర్థం వస్తుంది. ఈ దుఆని కూడా మీరు తప్పకుండా నేర్చుకోండి. అదేవిధంగా మీరు నేర్చుకోవాల్సిన నాలుగవ దుఆ ఏమిటి అనగా, రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అజాబన్నార్. ఇది మీరు ఎక్కువ శాతం విని ఉంటారు. దీనికి అర్థం ఏమిటి అంటే, మా ప్రభు మాకు ప్రసాదించు మేలును ఇహలోకములోను పరలోకంలోను, మమ్మల్ని నరక శిక్షణ నుండి కాపాడు అని చెప్పి ఈ యొక్క దుఆకి అర్థం వస్తుంది. నా ప్రేమ సోదర మహాశివులారా, నేను మీకు నేర్పించిన ఈ 4 ఆయతులు నమాజ్ తరువాత మీరు ఏదైతే దుఆ చేస్తారో ఆ యొక్క దుఆలు చదవవచ్చు. ఇవన్నీ చదివిన తర్వాత ఆఖరిలో ఒకసారి దరూద్ చదివి ఆ తర్వాత మీ యొక్క దుఆని మీరు పూర్తి చేసుకోవచ్చు. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని చెప్పి మీరు దుఆని పూర్తి చేసుకోవచ్చు. మరికొంతమందికి అనుమానం ఉంటుంది, ఇప్పుడు మీరు ప్రత్యేకంగా అంటే అల్లాహ్తో వేడుకోవాలంటే ఎలా అని. ముందుగా ఇప్పుడు నేను మీకు ఏదైతే నేర్పించానో ఈ యొక్క ఆయతులు చదివిన తర్వాత మీరు అల్లాహ్తో స్వయంగా దుఆ అడగొచ్చు. ఏ అల్లాహ్, నాకు ఫలానా సమస్య ఉంది, నేను పాపాత్ముడని, నా యొక్క పాపాలను క్షమించండి. ఇలా మీరు ఏదైతే మీ యొక్క ఇన్ఫిరాది దుఆ ఉంటుందో, అంటే మీ ప్రత్యేకమైన దుఆ ఉంటుందో, ఆ యొక్క దుఆ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆఖరిలో ఏదో ఒక చిన్ని ఆయత్ చదివి మీరు దుఆని పూర్తి చేసుకోవచ్చు. నా ప్రేమ సోదర మహాశివులారా, దుఆ యొక్క పూర్తి విధానం ఇలానే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి.
ఇన్షా అల్లాహ్ స్వయంగా నేనే మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.